బీసీ బిడ్డలారా పర్టికులర్గా ఈ రెడ్డిలను కావచ్చు లేకపోతే వెలమలను కావచ్చు ద్వేషించడానికి లేనే లేదు ముమ్మాటికి. ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే రెడ్డిలలో వెలమలలో కూడా పేదలు ఉన్నారు. మీరు అన్నప్పుడు ఆ గుంపునంతా అంటా ఉన్నారు. ఆడ మిగిలిపోయిన వాళ్ళ సంగతి ఏంది? ఏదో కొంతమంది ఈ రాజకీయ పారిశ్రామికవేత్తలు రాజకీయ పారిశ్రామికవేత్తలు ఉన్నారు కొంతమంది. వాళ్ళు మాత్రమే పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా ఫలానా రఘువీరారెడ్డి అనేట ఆయన అటు నడుపుతూనే ఉన్నాడు. వెరీ సారీ, ఫలానా రఘువీరారెడ్డి అనేట ఆయన ఆటో నడుపుతూనే ఉన్నాడు. ఫలానా జగదీశ్వర్ రెడ్డి అనేట ఆయనే ఇంకా బస్సు నడుపుతూనే ఉన్నాడు. ఫలానా ఇంకొక రెడ్డి అనేట ఆయనే ఒక టీ కొట్టు పెట్టుకొని నడుపుతా ఉన్నాడు. మరి వీళ్ళ పరిస్థితులు ఏంది? ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాగానే మా పదవులు దోచుకుంటారు, మమ్మల్ని దగా చేస్తూ ఉన్నారు, మమ్మల్ని మొత్తం మోసగిస్తూ ఉన్నారు అని అనడం ముమ్మాటికి తప్పు. అండ్ మనం వాడే పదజాలం కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. మేము అవి దాపిస్తాం ఇవి దాపిస్తాం అని అంటే మీకు దాపే రోజులు కూడా వస్తాయి. నేను వాళ్ళ మీద నానాలంచుకోవట్లే, ఇక దుర్మార్గ చర్యల గురించి కూడా మాట్లాడట్లేదు. సో పర్టికులర్గా అర్థం చేసుకోండి మిత్రులారా. ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉన్నది. ఒక వైలెన్స్ లేదు సరిగ్గా మొన్నటిదాకా. సరే పరువు హత్య కేసులు జరుగుతూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. ఈ ప్రేమ పెళ్ళిళ్ళ వల్ల కులాంతర వ్యూహాలు చేసుకున్నందుకు చంపుతా ఉన్నారు దుర్మార్గులు. కానీ విషయం ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే మనం కంపేర్ విత్ వేరే స్టేట్లతోటి కంపేర్ చేసుకుంటే కనుక చాలా హ్యాపీగా ఉన్నాం ఎంతో కొంత. ఈ విద్వేషాలు రెచ్చగొట్టి రెడ్డిలు ఒకటి, మాలలు ఒకటి, మాదిగలు ఒకటి, రెడ్డిలు ఒకటి, బీసీలు ఒకటి, ఇట్లా ఇది చేయడం వల్ల నిజంగా రాష్ట్రంలో విచ్ఛిన్నం అనేది ఏర్పడుతుంది. ఐక్యత అనేది ఉండదు. దయచేసి ఇటువంటి అంశాలకు తెరదీయకండి. చాలా ప్రేమపూర్వకంగా మర్యాదపూర్వకంగా రెడ్డిలు కావచ్చు బీసీలు కావచ్చు అన్నదమ్ములోనే మంచిగా బావ బొమ్మడిది మామ అక్క చెల్లె అని చెప్పేసి ఇట్లా వరుసలు పెట్టుకొని పిలుచుకునేటటువంటి సంస్కృతి ఉంది తెలంగాణలో. కానీ ఇవాళ స్విచ్చులు పెట్టి ఇవాళ నువ్వెంత నేనెంత విడాకులు అని అదని ఇదని దయచేసి ఎవడో రాజకీయ పబ్బం కోసం ఇవాళ తెలంగాణ ప్రజలను బలి చేయకూడదు. నేను ఒకటి చెప్తా ఉన్నా. అంటే మీరు అంటున్నారు కానీ రెడ్డిలే మొత్తం వెళ్తూ ఉన్నారు, రెడ్డిలే తింటా ఉన్నారు. అరే పేద రెడ్డిలు ఉన్నారు రాబోయే, వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళ సంగతి ఏంది? ఒకరిద్దరు అనుభవిస్తే అందరూ అనుభవించినట్టు కాదు కదండి. నల్లగొండ రెడ్డిల రాజకీయం అంటారు. నల్లగొండలో ఉన్న రెడ్డిలు అందరూ కూడా వేల కోట్లకు వందల కోట్లకు ఉన్నారా? అందరు రాజకీయ నాయకులు ఉన్నారా? లేరా? అట్టడుగున ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు లేరా? ఆట నడుపుకునే కార్మికులలో రెడ్డిలు లేరా? చాలామంది ఉన్నారు. దయచేసి ఇట్లా అందరికీ ఒక అంటుకట్టి విచ్ఛిన్నం చేసి రాష్ట్ర రాజకీయాలలో మీ పబ్బం గడవడం కోసం మీరు తెలంగాణ ప్రజల్ని ఒక వాదాన్ని నమ్ముకొని ముందుకు వస్తే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు, మాలాంటి జర్నలిస్టులు కూడా సహించరు. మాటకి చెప్తా ఉన్నాం. ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉంచండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఉద్యమం నడిచింది, ఉవ్వెత్తున నడిచింది అని అంటే ఏదో బీసీలు పోరాటం చేస్తే నడవలే, ఏదో ఎస్సీలు ఎస్టీలు పోరాటం చేస్తే నడవలే, ఏదో రెడ్డిలు చేస్తే నడవలే. అందరు ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పౌరులుగా మనము కీర్తింపబడతా ఉన్నాం. అటువంటిది ఇలా విచ్ఛిన్నం చేసి మీ రాజకీయ పబ్బాల కోసం తెలంగాణ ప్రజలని విచ్ఛిన్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ సహించేది లేదు. దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే విభేదిస్తూ విచ్ఛిన్నం చేయాలని ఆలోచిస్తారో వాళ్ళకి డైరెక్ట్గా చెప్తా ఉన్నా.